నమస్తే బాబాయ్ గారు. నమస్తే కిషోర్ గారు. బాబాయ్ గారు, తాజాగా ఒక వీడియో పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది. తాజాగా నేను కూడా రీసెంట్ చూశాను. గా మాచర్లలో వైసీపీ యువజన విభాగానికి చెందినటువంటి కీలక పదవిలో ఉన్నటువంటి చెన్నారెడ్డి అనేటటువంటి ఒక వ్యక్తికి సంబంధించినటువంటి అంశం. ఆయన మర్డర్ చేసిన తర్వాత, హత్య గావించిన తర్వాత ఆ పిన్నెల సోదరులు ఆ కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్ళినప్పుడు ఆ చెన్నారెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డికి పరామర్శ కోసం అని చెప్పేసి ఏకంగా జగన్మోహన్ రెడ్డికి పిన్నెల సోదరులు ఫోన్ చేయడం, ఫోన్ తీసుకొని భాస్కర్ రెడ్డికి ఇచ్చినప్పుడు భాస్కర్ రెడ్డి ఎవరు చంపారు ఏంటి అనేటటువంటి విస్తుపోయే విషయాలు బయటపెట్టడం, జగన్మోహన్ రెడ్డి కూడా ఇంక ఏం మాట్లాడాలి తనకి సారీ అన్న అని చెప్పేసి ఫోన్ కట్ చేయడం, ఇవన్నీ ఇప్పుడు పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. ఆ క్లిప్ ఇప్పుడు అంటే మీ పార్టీ ఇది, మేము గొడ్డల పార్టీని ఊరికే అంటలేదు, ఇదిగో ఎందుకు అంటున్నాము, మీ పార్టీ మీ నైజం ఇది అని చెప్పేసి ఇప్పుడు సోషల్ మీడియా నిండా విస్తృతమైన పోస్టులు తూర్పారబడుతున్న వైరంగా అనిపిస్తుంది. ఎలా అర్థం చేసుకోవాలి దీన్ని? అంటే మామూలుగా పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, ఫ్యాక్షనిజం అనేది పులి లాంటిది. ఆ పులి మీద సవారీ చేస్తున్నంతసేపు చేయాల్సిందే. సవారీ చేశాం కదా, మనకు అలుపు వచ్చింది, దాహం వేసింది, రొప్పు వచ్చింది, దిగుతాను అని అంటే దిగిన వెంటనే ఆ పులే తినేస్తుంది. ఇప్పుడు అతని పరిస్థితి కూడా అదే. ఇప్పుడు రెంటాలలో అతను ఎవరైతే చనిపోయాడు, పల్నాడు జిల్లా రెంటాల గ్రామానికి చెందిన వ్యక్తి ఎవరైతే చనిపోయాడో ఫ్యాక్షన్ కూడా ఉందో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆయన యువజన విభాగం కార్యదర్శి ఏదో చెప్తున్నారు. మొత్తానికి ఆయన డెసిగ్నేషన్ కార్యనిర్వహణ కార్యదర్శి అని చెప్పేసి ఏదో చెప్తున్నారు మొత్తం మీద. సరే, ఏదో పదవి ఇచ్చుకున్నారు, కీలకమైన నాయకుడు, పిన్నెల్లికి అనుచరుడు, ఇలాంటివి ఉండుంటాయి. లేకపోతే పిన్నెల్లి అలాంటి పదవులు ఎందుకు ఇప్పిస్తాడు? సో మొత్తం మీద ఫ్యాక్షన్ గొడవల్లో అతను చనిపోయాడు. అయితే దీన్ని చక్కగా తెలుగుదేశం పార్టీ మీదకి, కూటమి సర్కారు మీదకి నెట్టేయాలనేది వైసీపీ ఆలోచన. ఏం చేయకపోయినా బురద రుద్దేస్తారు. ఇంకేమన్నా చేస్తే వాళ్ళు మామూలుగా ఉంటారు, ఆధారాలతో సహా మొత్తం అన్ని కూడా తీసుకొచ్చి మీడియా ముందు పెడతారు. ఎలాగంటే నిన్న డిఎస్సి కోసం దీక్ష చేస్తున్నారు తిరుపతిలో. డిఎస్సి అంతా అవినీతిమయం అని చెప్పి భూమన కరుణాకర్ రెడ్డి, రోజా ఇద్దరు దీక్ష చేస్తున్నారు. అయితే రోజా ఏమంటదంటే, మా మీద కోడిగుడ్లు వేశారు, పక్క బిల్డింగ్ మీదకి ఎక్కి మూత్రం పోసారు అంటది రోజా. ఎక్కడ చూపించరే మూత్రం, ఎక్కడ పడిందో చూపించరే? ఒంటి మీద పడిందా, వీపు మీద పడిందా, తల మీద పడిందా వాళ్ళు పోసిన మూత్రం? తెలుగుదేశం పార్టీ వాళ్ళు మూత్రం పోసారు, మా మీద కోడిగుడ్లు వేశారంటది. ఎక్కడ పడ్డాయా కోడిగుడ్లు? మొహం మీద పడ్డాయా, వీపు మీద పడ్డాయా, తల మీద పడ్డాయా? చూపించదే. ఎవరి మీద పడ్డాయి చూపించవచ్చు కదా. అలాగా ప్రతిదీ కూడా బట్టగాల్చి మొహాన వేసేయటమే. ఇక్కడ కూడా ఎవరిని టార్గెట్ చేస్తున్నారనే విషయం అందరికీ తెలుసు. జోలకంటి బ్రహ్మానంద రెడ్డిని టార్గెట్ చేశారు. ఈ హత్యని వైసీపీ వాళ్ళకే, వైసీపీలో గొడవలు వచ్చి జరిగిన హత్యని అందరికి తేట తెల్లంగా తెలుసు. ఇది ఓపెన్ సీక్రెట్. ఆ పల్నాడు జిల్లాలో ప్రతి ఒక్కరికి తెలుసు. పసిపిల్లని అడిగినా చెప్తారు, ఈ హత్య ఎలా జరిగింది అబ్బాయి, ఎరా అబ్బాయి ఏం జరిగిందిరా అంటే, వాళ్ళే కొట్టుకు సచ్చారులే అన్న అని అంటాడు, పసిపిల్లని అడిగినా సరే. కానీ దీన్ని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి చాలా తెలివిగా ఒక డ్రామా క్రియేట్ చేసి, ఏం జరిగింది అని అంటే, భాస్కర్ రెడ్డి అంటే ఆ చనిపోయిన ఆయన తండ్రి పేరు భాస్కర్ రెడ్డి, అక్కడికి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఫోన్ చేస్తే జగన్మోహన్ రెడ్డి, ఈయనే ఫోన్ చేశాడు, మరి ఆయనే ఫోన్ చేశాడు, ఫోన్ తీసుకెళ్లి ఆయన మూతి దగ్గర పెట్టారు, భాస్కర్ రెడ్డి మూతి దగ్గర పెడితే ఆయన్ని పాపం పరామర్శించి, ఏం భాస్కర్ రెడ్డి అన్నా ఎలా ఉన్నావు, ఏంటి జరిగింది అన్యాయమే, సరే ఎట్లాగో జరిగింది, పార్టీకి నీకు అండగా ఉంటాము, నీకు నీ కుటుంబానికి అండగా ఉంటాం, పార్టీ ఉంటది అని చెప్పేసి అంటే బాగుండేది. కానీ దీన్ని చాలా తెలివిగా భాస్కర్ రెడ్డి చేత తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీదకి నెట్టించాలని జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేశాడు. అయితే ఎలా జరిగింది, తెలుగుదేశం వాళ్ళేనా అన్నట్టుగా ఆయన క్వశ్చన్ చేయటం, కానీ భాస్కర్ రెడ్డి మాత్రం ఉన్నది ఉన్నట్టుగా కుండ బద్దలు కొట్టి చెప్పేశాడు. నిజంగా పౌరుషం అంటే అది. చెప్తాడు, చచ్చిపోయింది కొడుకు కదా. అవును, నిజంగా చెప్పాలంటే రాజకీయాలు ఇవన్నీ పక్కన పెట్టండి, పల్నాడు జిల్లా పౌరుషం అంటారు చూసారా? సో ఆ పల్నాడు జిల్లా పౌరుషం చూపించాడు. ఎంత దుఃఖంలో ఉన్నా, ఎంత బాధలో ఉన్నా, గుండెలు పిండేసిన చెట్టంతా కొడుకు నరికేస్తే, చెట్టు మొదళ్ళ దగ్గర నరికేస్తే ఎలా కూలిపోయిందో అలా చెట్టంతా కొడుకు కూలిపోయినా, చెట్టులాగా మానల్లే కూలిపోయినా భాస్కర్ రెడ్డి మాత్రం నిజం మాట్లాడాడు. అది నిజమైన పౌరుషం అంటే, అది నిజమైన దమ్ అంటే. మనాళ్లే వేసేసారులేనా, బయటోళ్ళు కాదు, ముందో కారు వెనకో కారు ఉన్నాయి, కారం జల్లి లేపేశారని చెప్పేసి భాస్కర్ రెడ్డి చాలా క్లియర్ గా చెప్పాడు ఆ వీడియోలో.
ఇంకా అంతకు మించి ఏం చేస్తాడు జగన్మోహన్ రెడ్డి అంటే ఆ సినిమాలో అంటాడు కదా, ఏదైనా స్కామ్ చేసే ముందు ముందు వెనక చూసుకోవాలి కదా, ఎలా ఉండాలి, బన్నీకి తెలియకుండా డ్రాయర్ లాగేసినట్టు ఉండాలంటాడు సిద్ధు జొన్నలగడ్డ. అలాగా ఏదన్నా డ్రామా ఆడాలన్నా ముందు భాస్కర్ రెడ్డిని ఒప్పించుకోవాలి కదా డ్రామా కోసం. జగన్మోహన్ రెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇద్దరు కూడా ఎంత కోఆర్డినేషన్ తో ఉంటారు. అప్పట్లో సరస్వతి పవర్స్ కోసం భూములు తీసుకుంటే రైతుల దగ్గర మీకు ఆసుపత్రులు కట్టిస్తాం, స్కూళ్లు కట్టిస్తాం, మన్నులు కట్టిస్తాం, మశానాలు కట్టిస్తాం అని చెప్పేసి ఆ భూములన్నీ తీసుకున్న తర్వాత ఏమీ కట్టించుకుని వాటిని అట్ట వదిలిపెట్టి వాళ్ళ కిందకి చేర్చుకుని ఆ భూములు వైఎస్ ఫ్యామిలీ కిందకి చేర్చుకుని ఇప్పుడు ఏమైనా ఆసుపత్రులు, ఏమైనా స్కూళ్లు, ఏమైంది మా శ్మశానాలు అని వాళ్ళు అడిగితే, రైతులు అడిగితే తరివేసి పంపించేశారు చూడండి. అలా ప్రీ ప్లాన్డ్ ఉండాలి ఏదైనా. ఇలాగా సడన్ గా మైక్ తీసుకెళ్లి పెడితే, లేకపోతే సడన్ గా ఫోన్ తీసుకెళ్లి పెడితే నువ్వేదంటే దానికి తారా అంటే తందారా అంటారు. అందరూ ఒకేలాగా ఉండరు కదా మనుషులు. కాస్త నీతి, నిజాయితీ, రోషం, మానం, మర్యాద, పౌరుషం ఇవన్నీ ఉంటాయి కదా. సో అలా ఊహించలేక బోల్తా పడ్డ ఘటనే ఇది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, జగన్మోహన్ రెడ్డి, ఆ భాస్కర్ రెడ్డి ఆయన దగ్గర బాగా బాగా బోల్తా పడ్డారు, బొక్కబోర్లో పడ్డారని చెప్పాలి. నిజానికి భాస్కర్ రెడ్డిని మాత్రం బాగా అప్రిషియేట్ చేస్తున్నారు. ఏదైనా పౌరుషం అంటే ఇట్లా ఉండాలని చెప్పి నెటిజన్లంతా కూడా గట్టిగా శభాష్ భాస్కర్ రెడ్డి అని అంటున్నారు. ఇది జరిగిపోయిన తర్వాత, ఘటన జరిగిపోయిన తర్వాత ఎదుటి వాళ్ళ మీదకి నెట్టకుండా ఎవరు చేశారో వాళ్ళ మీదే పౌరుషం, పగతోటి ఉండాలనో లేకపోతే ఇవేవో చెప్తారు కదా. ఆ పల్నాడు జిల్లాను రాయలసీమలో ప్రాంతాల్లో కొంతమంది చెప్తూ ఉంటారు, పగోడు అని రగిలిపోతున్నాం అని చెప్పేసి. ఆ సమరసింహారెడ్డిలో కూడా జయప్రకాష్ రెడ్డి అంటాడు, చచ్చేటప్పుడు కూడా పగ 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 అంటుందిరా మా రక్తం అని. అలాగా ఇప్పుడు భాస్కర్ రెడ్డి కూడా ఎవరైతే తన కొడుకుని కడతేర్చారో వాళ్ళ మీదే కోపం, గాని ఏమీ చెయ్యని తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద లేదు అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం అనమాట. సో మొత్తం మీద అయితే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులు ఇలా హత్యాకాండలు చేయించడంలో కొత్త ఏం కాదు. గతంలో వాళ్ళ మీద వాళ్ళు చేసిన, అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద చేసిన దౌర్జన్యాలు కావచ్చు, ఇవన్నీ కావచ్చు, ఇప్పుడు కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. కోర్టులో ఆ కేసులు ఉన్నాయి. ఒక మర్డర్ కేసు విషయంలో పిన్నెల్లి బ్రదర్స్ ఇద్దరు కూడా ఇప్పటికీ బెయిల్ మీద ఉన్నారు. వాళ్ళిద్దరూ కొన్ని నెలల పాటు వాళ్ళిద్దరు జైల్లో గడిపారు, రిమాండ్ ఖైదీలుగా గడిపారు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన బ్రదర్ ఇద్దరు కూడా. సో ఈ మర్డర్లు ఇవన్నీ కొత్త కాదు. పల్నాడులో ముఖ్యంగా ఆ ఏదైతే వాళ్ళ నియోజకవర్గం ఉందో ఆ నియోజకవర్గం ప్రజలంతా కూడా, మాచర్ల నియోజకవర్గం ప్రజలంతా కూడా విసిగి వేసారిపోయి ఉన్నారు. ముఖ్యంగా వైసీపీ, ఆ తర్వాత పిన్నెల్లి, వీళ్ళ పెత్తనము, వీళ్ళ ఏలిక వాళ్ళకి అసలు ఆ ప్రజలకి నచ్చల. ఎక్కడెక్కడికో పారిపోయి తలదాచుకున్న వాళ్ళు కూడా వచ్చి తిరిగి ఓట్లేసి పిన్నెల్లికి వ్యతిరేకంగా, కేవలం వైసీపీని ఓడించాలని కూడా కాదు, కేవలం పిన్నెల్లి బ్రదర్స్ ని ఓడించాలనే ఉద్దేశంతో వాళ్ళు వచ్చి డబ్బులు ఖర్చు పెట్టుకుని, ప్రాణాలకు తెగించి పోలింగ్ బూత్ దగ్గర బారులు తీరిమని నిలబడి ఓట్లేసి పిన్నెల్లిని ఇంటికి పంపించారు. ఈ పిన్నెల్లే కాదు, ఈయనకు తోడు అక్కడ ఇంకొక నియోజకవర్గం ఉంది, గురజాల నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి. ఈయన జగన్మోహన్ రెడ్డి అనుకుంటే జగన్మోహన్ రెడ్డి కన్నా ఇంకో 4 ఆకులు ఎక్కువే చదివాడు ఆ కాసు మహేష్ రెడ్డి. ఆయన కూడా ఈ పిన్నెల్లికి తోడయి అరాచకాలు సృష్టించారు. మొత్తం అంతా ప్రజలకి మండితే ఏమవుద్దో ఒక్క దెబ్బలో చూపించారు మొన్న. సో ఇవన్నీ కూడా ఆటే కాలం సాగవు అని చెప్పడానికి నిదర్శనం. మొత్తమే జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా మారి తన పందా మార్చుకుని రాజకీయాలు చేస్తే ఆయన 4 కాలాల పాటు రాజకీయాల్లో ఉండొచ్చు. వైసీపీ కూడా రాజకీయాల్లో పదిలంగా 4 కాలాల పాటు ఉంటుంది. అయితే ప్రతిపక్షమో లేకపోతే అధికార పక్షమో ఇవన్నీ రాజకీయాల్లో గెలుపోవటంలో సహజం. ఖచ్చితంగా ఎవరు కూడా శాశ్వతంగా అధికారంలో ఉండరు కూడా. ప్రజలకు కూడా ఈ విసుగు వస్తుంది, ఎంతకాలం అని ఈటి మొహమే చూస్తాం మనం అని చెప్పేసి అనిపించింది, ప్రజలకు కూడా అనిపించింది. జనరల్ గా అనుకుంటారు ఇంకోసారి ఇంకోళ్ళకి ఇద్దామని చెప్పేసి. సో ఆ అవకాశం లేకుండా జగన్మోహన్ రెడ్డి చేసుకుంటున్నాడు. ఒక అవకాశం ఇవ్వాలా వద్దా అని ఆలోచించే విధంగా తెచ్చుకోకూడదు రాజకీయ నాయకుడు ఎప్పుడు కూడా. సో జగన్మోహన్ రెడ్డి ఆ విధంగా తెచ్చుకుంటున్నారు, పల్నాడులో ఫ్యాక్షన్ రాజకీయాలని ప్రోత్సహిస్తూ. అంటే ఆ భాస్కర్ రెడ్డి దగ్గరికి వెళ్ళి ఆ ఫోన్లో అడగటం ఏంటి, నాన్ సెన్స్ కాకపోతే అడగొచ్చు. అలాగా ఏం జరిగింది ఏంటి అనేది పరామర్శించి నీకు పార్టీ అండగా ఉంటుందని చెప్పడం ఒక రకం. అలా కాకుండా తెలుగుదేశం పార్టీ వాళ్ళే చేశారంటే 1-4 సార్లు అడిగితే అయినా అవును అంటాడేమోనని ఆశేమో మేబీ. కానీ ఆయన మాత్రం చాలా నిజాయితీగా భాస్కర్ రెడ్డి ఇది వాళ్ళు చేసింది కాదు మనోళ్లే చేసిందిలే, ఏముందిలే అయిపోయిందిగా అన్నట్టుగా ఆయన మాట్లాడాడు. ఇలా ఉంటుంది వైసీపీ వ్యవహార శైలి. అంటే ఇప్పుడు ఒకసారి బోల్తా పడితే దెబ్బ తగిలితే అవమానమేమో,
కానీ ఆ అవమానం, ఆ బోల్తా పట్టడం కూడా వైసీపీకి అలవాటు అయిపోయినట్టుంది. ఈ డిఎస్సి విషయంలో అలాగే ఉంది, ఇలాంటి హత్య రాజకీయాల్లో అలాగే ఉంది, అమరావతి విషయంలో అలాగే ఉంది. ఏది తీసుకున్నా అంతే ఉంది. ఏది తీసుకున్నా వైసీపీ బోల్తా పట్టడం, బొక్కబోర్ల పట్టడం, ఆ అవమానాల్ని దిగమింగుకోవటం. ముఖ్యంగా సోషల్ మీడియాలో కార్యకర్తలు అల్లాడిపోతున్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి తీసుకునే ప్రతి నిర్ణయాన్ని సమర్థించలేక వాళ్ళు సోషల్ మీడియాలో చచ్చిపోతున్నారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళేమో జగన్మోహన్ రెడ్డిని తూర్పారబడుతున్నారు. జనసేన వాళ్ళైతే ట్రోల్ చేసి పడేస్తున్నారు, రోస్ట్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డిని. ఇవన్నీ వైసీపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో వాళ్ళని ఎదుర్కోలేక నలిగిపోతున్నారని చెప్పుకోవాలి. కానీ జగన్మోహన్ రెడ్డికి ఈ గ్రౌండ్ రియాలిటీ, గ్రౌండ్ లెవెల్ పాలిటిక్స్ అర్థం కావట్లేదా, లేకపోతే తెలిసినా గానీ నేనేం చేసినా గానీ వాళ్ళు సమర్థించాలి, వాళ్ళు నా కట్టు బానిసలు, చచ్చినట్టు వాళ్ళే సమర్థిస్తారులే అని ఊరుకుంటున్నాడా తెలియటం లేదు. ఎక్కడికి పోతుంది వైసీపీ అని చెప్పేసి వాళ్ళే తలలు పట్టుకుంటున్నారు. రాబోయే రోజుల్లో వైసీపీ ఏమవుతుందా ఏంటి అనేది చూడాలి. ఆ మీరేమంటారు దీని గురించి అని అంటే, ఖచ్చితంగా నేనైతే ఒకటే మాట చెప్తా, జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా గ్రౌండ్ రియాలిటీ తెలుసుకొని మారితే బాగుంటుంది, లేదంటే కష్టమే రాబోయే రోజుల్లో.